యోహాను 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను ఆ. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు. చాలు. చూసారా వాక్యం ఏం చెప్తుందో? నిత్య జీవం మనకు కావాలంటే ఎవరు కావాలి? యేసు కావాలి. మన పరలోకంకి వెళ్ళాలంటే యేసు కావాలి. మనకి రక్షణ కావాలంటే యేసు కావాలి. మనకి విముక్తి కావాలన్నా యేసు కావాలి. అందుకే దేవుడు యేసుని పంపాడు. చీకటి వెలుగు యేసు. చీకటి లోకం చీకటి, ఈ లోకం మన చీకటిలో వెలుగు నుండి, కానీ వెలుగే వచ్చింది యేసు. హల్లెలూయా. ఇది మృత్యులోకం వెలుగు యేసు. ఎవరైతే యేసు వైపు చూస్తారో, ఎవరైతే యేసు వైపు నడుస్తారో వాళ్ళకి జీవం వస్తుంది, వాళ్ళు బ్రతుకుంటారు. హల్లెలూయా. ఒకవేళ యేసే లేకపోయి ఉంటే ఏమైనా నరకంలో ఉండేవాళ్ళు అందరూ. ప్రతి ఒక్కరు నరకంకి వెళ్ళేది. రక్షించే వాళ్ళు లేరు ఈ లోకంలో. మనకి నెమ్మది ఇచ్చేవాళ్ళు లేరు, సమాధానం ఇచ్చేవాళ్ళు లేరు, శాంతిని ఇచ్చేవాళ్ళు లేరు. యేసు ఒక్కడే ఇచ్చాడు. హల్లెలూయా. ఇంకో వచ్చేటంటే మత్తయి 1:20 చదవండి. మత్తయి 1:21. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయన యేసు అని పేరు పెట్టెను. ఆయన మన పాపం దేవుడే మనల్ని కాపాడుతాడు. పాపం విముక్తి రావాలంటే యేసు కావాలి. హల్లెలూయా. ఇంకో పాయింట్ ఏంటంటే దేవుడు ప్రత్యక్షత. మానవ జాతికి దేవుడు ప్రత్యక్షత కావాలి. ప్రత్యక్షత అంటే దేవుడు మనతో ఉండడానికి దేవుడు ఎక్కడో ఉంటాడు. దేవుడికి మనకి సారథి యేసు. హల్లెలూయా. మనకి ప్రత్యక్షత కావాలి దేవుడిది. మనకు తెలియాలి కదా దేవుడు ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, ఏమేమి మాట్లాడతాడు అని తెలియాలంటే మనకి మధ్యవర్తి ఉండాలి. ఆ మధ్యవర్తి యేసు. హల్లెలూయా. యోహాను 1:18 చదవండి. యోహాను 1:18. దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునందున అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. యేసు ఒక్కడే దేవుడిని బయలుపరిచాడు. హల్లెలూయా. ఒకవేళ యేసు లేకపోతే దేవుడు ఎలా ఉన్నాడో తెలియదు, ఆయన మాట ఎలా ఉంటాయో తెలియదు, ఆయన ఉద్దేశం కూడా తెలియదు. అందుకే మనకి యేసు కావాలి. హల్లెలూయా. ఇంకో పాయింట్ ఏంటంటే మనతో ఉండడానికి, మన కాపలా ఉండడానికి. ఈ లోకంలో అపవాదం తెలుసా? అపవాదం మనం తప్పించేది. అపవాద పూర్వ మృగం నాశనం చేసి పడేసింది మనిషి. పాపం ఎత్తి చీకట్లో ఉంచిద్ది. ఇంకా ఎలా చెప్పాలంటే వారి ఇష్టం జరిగింది, వారి ఇష్టం వచ్చి చేస్తారు. చాలా ప్రమాదం అది. మనం కాపాడడానికి యేసు మన రక్షకుడు. హల్లెలూయా. మనం కోల్పోయినవన్నీ ఇవ్వడానికి యేసు వచ్చాడు. మనం ఏమైతే కోల్పోయాం, దేవుడికి రక్షణ కోల్పోయాం, దేవుడికి సంబంధం కోల్పోయాం, దేవుడికి నెమ్మది కోల్పోయాం, అన్ని కోల్పోయాం, సమాధానం కూడా కోల్పోయాం. కానీ అవన్నీ ఇవ్వడానికి యేసు వచ్చాడు. మనకి యేసు కావాలి. యేసు లేకపోతే మనకు నెమ్మది ఉండదు, యేసు లేకపోతే మనకు సమాధానం ఉండదు. అందుకే దేవుడు యేసు పంపాడు. హల్లెలూయా. ఇంకో పాయింట్ అంటే దేవుడికి మనిషికి వారధి. దేవుడికి మనిషికి వారధి యేసు. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం. యోహాను 14:6 చదవండి. యోహాను 14:6. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. యేసే మనకి మార్గం. మన పరలోకం చేయాలంటే ఎవరు కావాలండి? యేసు కావాలి. యేసే మనకి మార్గం. మనం తప్పిపోయిన వాళ్ళం ఈ లోకంలో. దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మనల్ని ఆదాము పాపం మనల్ని దేవుడు విడిచిపెట్టాడు. ఆదాము పాపం చేయకుండా దేవుడు విడిపోయాం. మనం ఆ విడిపోయిన దాన్ని కలపడానికి యేసు వచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం విడిపోయామో అప్పుడే దేవుడు అంటాడు, యేసు ఒక ఆయన వస్తాడు, ఆయన పావం తలకి తొక్కేస్తాను. అదే మనం కూడా పావం అంటే అపవాది తలకి తొక్కడానికి యేసు వచ్చాడు. మనకి ఎప్పుడైతే విడుదల దొరికింది అంటే యేసు కావాలి. యేసు ఉంటే మనకు విడుదల దొరికింది. మన జవాబు కావాలంటే యేసు, మన సమాధానం కావాలంటే యేసు. మూడో పాయింట్ ఏంటంటే దేవుడు మహిమను కనపరచడం.
ఒకటో యోహాను 16:17 చదవండి. ఒకటో యోహాను 16:17. చదవండి. ఒకటో యోహాను 16:17. ఆయన పరిపూర్ణతలో నుండి ఉమ్. మనమందరము ఆ. కృప వెంబడి కృపను పొందితిమి. ఆ. ధర్మశాస్త్రము ఉమ్. మోషే ద్వారా ఉమ్. ఆ. అనుగ్రహింపబడెను. ఆ. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. మరియు ధర్మశాస్త్రం విడుదల కావాలంటే యేసు మరణించాలి. ఎప్పుడైతే యేసు మరణించాడు ధర్మశాస్త్ర కాలం అయిపోయింది. అదే ఒక ధర్మశాస్త్ర కాలం ఉంటే ఏమయ్యేది? కృప ఉండేది కాదు ఈ లోకంలో. యేసు రాపోయిన ధర్మశాస్త్ర కాలం అయ్యేది. ధర్మశాస్త్ర కాలం అయితే నిబంధన మనిషిపై రక్తం చెందాలి. అది ఒక సాధారణంగా దేవుడు ప్లాన్ ఉంటుంది. ఓకే, ఆ ప్లానే మనల్ని కాపాడుతుంది. అది దేవుడి ప్లానే. యేసు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడో ఆయనే దేవుడు అయ్యాడు. ఎప్పుడైతే దేవుడు అయ్యాడో మన పాపాలను క్షమించాడు, ఆయన రక్తంతో కడిగాడు. ఒక యేసు లేకపోతే రక్తం ఉండేదా? లేదు కదా. మన యేసు వచ్చాడు కాబట్టి మనకి రక్షణ వచ్చింది. కృప వెంబడి కృప వచ్చింది. కృప లేకపోతే బతకలేదు, కృప లేకపోతే జీవించలేదు. కృపే మనకు ఆధారం. ఎవరు పని చేయాలంటే కృప కావాలి. ఏమన్నా ఏం కావాలి, తినడానికి కూడా కృప కావాలి. కృప లేకపోతే బతకలేము మనం. హల్లెలూయా. ఆ కృప ఇవ్వడానికి యేసు వచ్చాడు. ఆ కృపని నెమ్మది ఇవ్వడానికి యేసు వచ్చాడు మనం. అందుకే ఆయన పుట్టాడు మనలో. ఇంకో పాయింట్ ఏంటంటే సత్యం తెలపడానికి. ఇంకా చెప్పే ప్రపంచంలో మంచి చెడులు ఉన్నాయి. దేవుడు చిత్తం ఏందో, దేవుడు మాట ఏందో, దేవుడు ఎలా ఉంటాడో ఎప్పుడు తెలియదు. మనకి సత్యం తెలపడానికి యేసు వచ్చింది. హల్లెలూయా. మన సత్యం ఎలా ఉంటుంది, ఎలా జీవిస్తే సత్యం వస్తుంది, మనం ఎలా బతకాలి మొత్తం దేవుడు చూపించాడు. ఆయన వ్యక్తిత్వం బట్టి మనం చదవచ్చు. బైబిల్లోనే ఉన్నాయి ఈ మాట. వీటికి ఎక్కడ లేవు. బైబిల్లో మనం వెంబడించాలి. అదే సత్యం. అపవాది అబద్ధాలు ఉన్నాయి, దురాత్మల అబద్ధాలు కూడా ఉన్నాయి. ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు తెలియడానికి యేసు వచ్చాడు. హల్లెలూయా. ఇంకో పాయింట్ ఏంటంటే ఈ లోపల పాపం ఏదో పుణ్యం కూడా తెలియదు. పాపం ఎలా ఉంటుందో తెలియదు, పుణ్యం ఎలా ఉంటుందో తెలియదు. తెలియడానికే వచ్చింది యేసు. హల్లెలూయా. ఇంకో పాయింట్ దేవుడు రాజ్యం మానవుడిని విశుద్ధం చేయడానికి. యోహాను 1:9 చదవండి. యోహాను ఏషియా 9:6. ఏషియా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. యేసు ఎందుకు వచ్చాడు? పరలోక రాజ్యం మనకి చెందడానికి. మనం మరణించిన తర్వాత ఏం దేవుడు తెలియదు. మనం మరణించిన తర్వాత ఏం జరిగింది, ఎలా ఉందో చెప్పింది యేసు ఒక్కడే. పరలోకం ఉందని కూడా చెప్పింది యేసు ఒక్కడే. మనం నశించిపోయిన వాళ్ళం. ఈ లోకంలో మనం నశించిపోయిన వాళ్ళం కాబట్టి యేసు వచ్చాడు వెలుగులాగా. ఇది ముచ్చు లోకం. ఇక ముచ్చు అంటే ఏంటంటే మరణించిన వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. మనందరూ మరణించిన వాళ్ళం దేవుళ్ళు. మనకు మరణం ఎవరి ద్వారా వచ్చింది? ఆదాం వల్ల. ఆదాం చేసిన తప్పు వల్ల మనకు మరణం వచ్చింది. మనం ఎప్పుడైతే తప్పు ఒప్పుకుంటాం అప్పుడు మన పరలోకం వస్తుంది. హల్లెలూయా. ఈ లోకం పరలోకం కావాలి. ఎవరు తెలియదు ఆ విషయం, పరలోకం ఉందని. పరలోకం ఉందని దేవుడు రాజు తెలిపి యేసు ఒక్కడే. మనకి ఎవరు తెలియదు కదా పరలోకం ఉందని. తెలుసా ఎవరికైనా? యేసు చెప్పబోయింటే ఎవరు తెలీదు. దేవుడు ఎలా ఉంటాడో తెలీదు. దేవుడు ఏ కార్యం చేస్తాడో తెలీదు. ఆయన కృప అంటే ఎందుకు కూడా తెలియదు మనకి. అది చెప్పింది బైబిల్ ఒకటే. హల్లెలూయా. ఏసే మార్గం, ఏసే సత్యం. ఆయన ఒక్కడే పరలోకానికి తీసుకెళ్తాడు. ఆయన మనకు వారది పరలోకానికి. మనకి మధ్యవర్తి యేసు. యేసు లేకపోతే సత్యం లేదు, యేసు లేకపోతే నిజం లేదు, యేసు లేకపోతే అబద్ధాలే లోకంలో. అబద్ధం రాజ్యం వెళ్తుంది.
దేవుడు రాజ్యాన్ని ప్రకటించడానికి యేసు వచ్చాడు. హల్లెలూయా. యేసు ఎందుకు వచ్చాడు? దేవుడు రాజ్యం ప్రకటించడానికి, మన పరలోకం చేయడానికి. ఎప్పుడు తెలియదు పరలోకం ఉందని. ఒకవేళ అదే యేసు లేకపోతే డాడికి వెళ్ళామో నరకానికి వెళ్ళిపోయాం. అందరూ ప్రపంచం మొత్తం నరకానికి వెళ్ళిపోయారు. ఎందుకంటే మనం విడిపోయాం దేవుడితో. మనం విడిపోయాం, ఆదాము పాపం చేసి విడిపోయాం. కాబట్టి ఎప్పుడైతే యేసు వచ్చాడు మనకి సార్ అయ్యాడు. మనకి దేవుడు వారిది ఆయనే. మనం ఆ చేతి పట్టుకుంటే దేవుడు చేపట్టుకుంటే ఆయనకు వెంబడిస్తాం, దేవుడు వెంబడించినట్టు. దేవుడు మంచి తెలియచండి. దేవుడు ఎలా ఉంటుంది తెలియదు కానీ చూపించింది ఎవరు? యేసు ఒక్కటి. హల్లెలూయా. దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే దేవుడు రాజ్యం కోసం యేసు వచ్చాడు. సత్యం తెలియదు ఆయన. దేవుడు రాజ్యం లేకపోతే మనకి నిరీక్షణ లేదు, విశ్వాసం లేదు. ఎన్ని శ్రమలు పట్ల పరలోకం చేరడానికేగా శ్రమలండి. మన కిరీటం పెట్టేది ఎవరు? యేసు. మనం ఎప్పుడైతే యేసు ఒప్పుకొని వెంబడిస్తాం మన పరలోక రాజ్యం మంది. హల్లెలూయా. మన జీవ కిరీటం పెడతాడు దేవుడు. మన ఈ లోకంలో కష్టాలు బాధలు అన్నిటి ఎదిరించి ఎప్పుడైతే పరలోకంకి వెళ్తామో మనకి పరలోకంలో జీవం ఉంటుంది. కిరీటం పెడతాడు దేవుడు. హల్లెలూయా. జీవ కిరీటం పెడతాడు. హల్లెలూయా. మనం ఈరోజు తెలుసుకున్నాం దేవుడు నమ్ముకొని పరలోకం చేయాలని యేసుని ఒప్పుకోవాలి. యేసుని ఎప్పుడైతే ఒప్పుకుంటామో పరలోకం మనది. హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.